ఇప్పుడు కమెంట్స్ గట్టా అంటారేమో వస్తున్నాయి. తెలీదు. పెళ్ళైన తర్వాత భార్య పిల్లల్ని వదిలేసి పవిత్రతో ఉండడం కరెక్టేనా అని చెప్పి. ఇప్పుడు మన లైవ్ చూసి క్వెషన్స్ అయితే వస్తున్నాయి. హ్మ్. దానికి ఏం ఆన్సర్ చెప్తారు? అంటే మీరన్నారిప్పుడు ఆహ్, ఆమె చాలా ప్రేమగా చూసుకుంది ఆ టైంలో. కాకపోతే ఆవిడ పాత చింతకాయ పచ్చడిలాగా ఉంది కాబట్టి ఆహ్, ఆమెనొదిలేసి ఈమెతో కలర్‌ఫుల్‌గా ఉంది గాబట్టి వచ్చాడని చెప్పి. హ్మ్. సరే ఈమె బాగా కలర్‌ఫుల్‌గా కనిపించిందతనికి. కానీ నాకు పిల్లలున్నారు. వాళ్ళని నేను జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళనొక మంచి పొజిషన్‌కి తీసుకెళ్ళాలి. వాళ్ళకి పద్ధతులు నేర్పించాలి అనేది ఇతను ఆలోచించాలి గదా! మీరు గూడా తీసుకున్నారుగా చాలా మంది ఆళ్ళ ఫ్యామిలీ వాళ్ళని. మావయ్య, అమ్మమ్మ, చిన్నమ్మ, పెదనాన్న, వదిన ఈళ్ళందరిని ఒక్కతోటగా 100 మంది ఇచ్చారు ఇంటర్వ్యూ. ఏం హ్మ్. జేశారు ఆళ్ళందరూ? అప్పుడు అందరూ బతికే ఉన్నారా? మీరందరూ బతికే ఉన్నారా? అప్పుడు "ఒరేయ్ బాబు! నువ్వు యాక్టర్ అయితే యాక్టర్ అయ్యావు. ముందు దీనికి పెళ్ళాంరా దీనికి మొగుడురా నువ్వు. యాక్టర్ ఇప్పుడయ్యావు నువ్వు. హ్మ్. దీనికి మొగుడు నువ్వు. పెళ్లి చేసుకొని 10 సంవత్సరాలు అయిద్ది. నువ్వు కాపురం చెయ్యి. యాక్టింగ్ చేయకపోయినా పర్లేదని ఆ రోజు చెప్పొచ్చు కదా!" ఆ! నా కొడుకు చచ్చిపోయాడు బాబోయ్! అని ఇప్పుడు ఏడిస్తే రాడు. ఎవ్వరు తప్పు చేసినప్పుడు మీరు అడగడానికి రాలేనప్పుడు, ఇప్పుడు ఇదంతా దొంగదంటేని. అవునయ్యా! అందంగా ఉన్న అమ్మాయి వెనకాల వెళ్ళడం ప్రతి ఒక్కడ ఉంటది. 100 ఉంటాయండి ఆలోచనలు. ఆ రోజు అడుగుంటే ఈ రోజు ఇక్కడ దాకా రాదు. 100% అడగలేదు. ఎవ్వరు అడగలేదు. ఓకే. యాహ్! ఇక్కడ కమెంట్స్ చూస్తే అసలు భార్యని పాత చింతకాయ పచ్చడితో పోల్చడం కరెక్టా? అప్పుడు ఆ పాత చింతకాయ పచ్చడే నచ్చింది. ఆ పాత చింతకాయ పచ్చడి టేస్ట్ ఉండదంటారా? ఆ! నేననేది ఏంటంటేనండి, ఈ జోనర్ వాళ్ళ వరకు ఫీలింగ్ అట్లుంటదని. ఈ జోనర్ వరకు హ్మ్. నా వరకు నేను కూడా ఏవండి నా ఒపీనియన్ కూడానండి. నాకు కూడా పెళ్లయిందండి రీసెంట్‌గా పొరపాటున ఒకటే భార్య. ఏంటంటే ఏం జరిగిందంటే ఇది కామెడీగా చెప్పేది కాదు. నిజం చెప్తున్నా నేను. నాకు కూడా అనిపిస్తది. మా వైఫ్‌ని అన్నాను, "అమ్మ నాతోటి కొంచెం రీల్స్ ఎయి, నాతోటి కొంచెం అట్లా బయటికెళ్దాం, నాతోటి కొంచెం షార్ట్స్ తీసుకో అయి ఏసుకో." మా ఆవిడంటది, "నేను ఇలాగే ఉంటాను. నైటీలు యేసుకొని ఉంటాను. ఇంట్లో పనే చేస్తాను. ఉంటావా ఉండు. లేకుంటే అయినా నీతోటే ఉంటాను." అంటదనమాట మా ఆవిడ. అప్పుడు అనుకున్నాననమాట. ఇంక ఇది మారదు. ఇంక నేనే మారదామని. ఎవరో ఒకళ్ళు జూనియర్ ఆర్టిస్ట్‌లో లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లో వాళ్ళతోటి రీల్స్ చేయడం. నా ఎంజాయ్‌మెంట్ నేను ఎందుకు ఆపుకుంటానండి. అప్పుడు అన్నాను, "నేను వేరే అమ్మాయితోటి చేయడం నీకు తప్పుగా అనిపిస్తుందా?" అని అడిగాను. ఏ రోజు అనిపియలేదన్నది మా ఆవిడ. హ్మ్. రీలే కదా అని అనిపియలేదన్నది. హ్మ్. నేను చిన్న స్థాయి కాబట్టి అంటే నేను పెద్దగా ఆర్టిస్టు అది కాదు కాబట్టి నేను ఇక్కడ రీల్ వరకే ఆపేసాను. ఆయన రియల్ లైఫ్‌లో హ్మ్. వేరే వాళ్ళ దగ్గరికెళ్ళి రిలేషన్ కలుపుకున్నాడు. ఎందుకు అంటే ఆయన స్టార్డమ్ ఎక్కువ కదా! ఆయన ఒక హీరో. ఆయన ఒక విలన్ కాబట్టి హ్మ్. ఆయన జోనర్‌లో ఆయన పెళ్లి చేసుకోవడం వరకు ఓకే. ఓకే. నా జోనర్ వరకు నేను రీల్ చేయడం వరకే ఓకే. హ్మ్. ఇది నిజం చెప్పాలంటే ఇది కరెక్ట్ ఆన్సర్ మీకు తెలీదేమో. ఓకే. మీకు అర్థమైందో లేదో? మీరు చెప్తుంది అంటే ఇక్కడ వస్తున్న కమెంట్స్ గూడా చూస్తూ నేను మీరు చెప్పేది వింటూ ఉన్నాను. హ్మ్. వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే మీరు పూర్తిగా చందు వైపే మాట్లాడుతున్నారని చెప్పి కమెంట్స్ వస్తున్నాయి. అంటే ఒక లేదండి. రకంగా సపోర్ట్ చేస్తున్నారా మీరు ఈ రంగుల ప్రపంచాన్ని అన్నట్టు పెడుతున్నారు. ఎవ్వరు సపోర్ట్ చేయరండి బాబు. ఎవరిని ఒకటి చెప్తాను ఎవరు మేడమో, సారో మీ సార్ మీరు మేడమా అన్నట్టు జనరల్‌గా చెప్పాలంటే ఎవరు సపోర్ట్ చేస్తలేదు. ఆయన చనిపోవడానికి కారణం మనమే అని ఎందుకు అంటున్నానంటే, ఆయన తింగరతత్వం లేకపోతే ఏదైనా ఆయన చాలా తప్పు చేశాడు అని నేను అంటున్నానండి. ఎందుకు అంటే, ఓకే. ఆయన దగ్గర రూపాయి లేనప్పుడు ఆళ్ళ భార్య సపోర్ట్ చేసింది. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నప్పుడు నా దగ్గర రూ. 1 కూడా లేదు. ఇప్పుడు నేను చాలా సంపాదిచ్చాను. నా హ్మ్. వరకు నేను బతకడానికి 2, 3 సంవత్సరాలు ఖాళీగా ఉన్నా గాని తినడానికి మంచిగున్నది నా లైఫ్‌లో. హ్మ్. ఈవెంట్ చేస్తున్నాను వాటెవర్ ఇయన్నీ బావున్నాయి. హ్మ్. కేవలం నా భార్య. ఇప్పుడు బాగున్నాను గదా! అని నలుగురు అమ్మాయిలు ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్ చేయగానే ఇది ఎర్రగుంది మా ఆవిడకన్నా అని దాని దగ్గరికెళ్ళడం నాది చాలా తప్పు. దొంగ నా డొడుకు అంటారు నన్ను జనరల్‌గా. అదే మాట ఆయన్ననాలి. కానీ ఆయన చనిపోయాడు గదా! ఆయన్నేమంటామండి ఇంకా? ఎవ్వరిని ఏమనలేమండి. ఆయన బతికున్నప్పుడు నువ్వేం పెట్టలేదు, నేనేం పెట్టలేదు, ఈవిడ గూడా ఏం పెట్టలేదు. పెట్టారా అవును. ఏమన్నా? నేనేం పెట్టలేదు. ఎవ్వరు ఏం పెట్టరు బతికున్నప్పుడు. చనిపోయిన తర్వాతే ఆళ్ళు నిజమా? అబద్ధమా? ఇది గూడా ఒక 2, 3 రోజులు జరుగుతదండి. ఇంటర్వ్యూ గాని, ఏదైనా గాని ముచ్చట. దాని తర్వాత వేరేది. దాని తర్వాత వేరేది ముచ్చట. గానీ దీంట్లో నిజాలు తెలుసుకోవాలని నేను నాకు తెలిసిన వరకు నిజాలు చెప్తున్నానండి. రియల్ లైఫ్‌లో ఎవరైనా చెప్తున్నాను చూడండి. పెళ్లి చేసుకున్న పెళ్ళాన్ని మంచిగా చూడండి. దాని తర్వాత ఏదైనా. హ్మ్. బయట వరకు బయట చెప్పులు ఎందుకు బయట వదిలేస్తాం తెలుసండి? అలాగే బయటున్న అఫైర్‌లు కూడా బయట వదిలేయాలన్నమాట. చెప్పుల్లాగానే బయటున్న అఫైర్‌లు కూడా బయట వదిలేసి ఇంట్లోకి నిజమైన ప్రేమించే ప్రాణం ఇచ్చే పెళ్ళాం దగ్గరికెళ్ళాలి హ్మ్. అనే చెప్పులు బయట వదిలేస్తాం. హ్మ్. నిజంగా ఆడు మూర్ఖుడైతే బెడ్‌రూమ్‌కి కూడా యేసుకెళ్తాడు. చెప్పులు. అదే చెప్పులతోటి, చెప్తున్నా. పెళ్ళాంతోటి ఇద్దరితోటి కాపురం చేస్తాడు. హ్మ్. అదే చెప్పుల దగ్గరే ఆగిపోద్ది. ఈ హ్మ్. బయటున్న అమ్మాయన్నమాట. ఓకే. ఈవిడ కూడా అదే క్యారెక్టర్, అదే జోనర్ అనుకోండి. ఎందుకంటే ఆవిడకి తెలియాలండి. ఎందుకంటే ఈయనకి, ఆవిడకి దాదాపు ఒక 8 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది.